హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి 2898 ఏడి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగేశ్వన్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గారి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మైథలాజికల్ ఫిక్షన్ మూవీ కల్కి ప్రస్తుతం సక్సెస్ఫుల్గా థియేటర్స్లో అద్భుతంగా ప్రసారం అవుతుంది ఈ సినిమా. అయితే విడుదల కంటే ముందే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదలై ఊహకందని విజయాన్ని అందుకుంది. భారీ కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుంది అంటూ వెల్లడించారు మేకర్స్. అంతేకాదు క్లైమాక్స్లో దీనికి సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. దీంతో ఇప్పటి నుండి సీక్వెల్పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కల్కి పార్ట్ 2 పై ఒక క్రేజీ రూమర్ అయితే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తుంది. అదేంటంటే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు భీముడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. కల్కి సీక్వెల్లో మహాభారత వార్ సీక్వెన్స్ ఉంటుందని, ఈ సీక్వెన్స్లో ఎన్టీఆర్ గారు భీముడి పాత్రలో ఒక క్యామియో రోల్ చేయబోతున్నారన్నట్టుగా ఈ రూమర్ సారాంశం. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో చాలా విపరీతంగా వైరల్ అయితే అవుతుంది. అంతేకాదు భీముడి పాత్రతో పాటు మోడర్న్ జనరేషన్కి సంబంధించి ఒక పవర్ఫుల్ పాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా మరొక రూమర్ కూడా హల్చల్ అయితే చేస్తుంది. మరి దీనిపై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. అంతేకాకుండా ఈ సీక్వెల్లో కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్ అలాగే భీమల మధ్య శక్తివంతమైన ధనస్సు కీలకం కానుందని, ఈ వార్ చాలా అద్భుతంగా ఉండబోతుందని, కని విని ఎరుగినటువంటి విజువల్స్ ఈ సన్నివేశాల్లో వస్తాయని, అందుకు తగ్గట్టుగా మేకర్స్ దీన్ని డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి డైరెక్టర్ నాగశ్విన్ కల్కి సీక్వెల్తో మరి ఏ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తారన్నది తెలియాలంటే మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.